హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు HTML పార్ట్ 8 ఇన్ తెలుగు. ఈరోజు మనము HTMLలో వెబ్ పేజ్లో టేబుల్స్ని ఎలా ఇన్సర్ట్ చేయాలో తెలుసుకుందాము. మనము కంటెంట్ కన్నా ఒక డేటాని టేబుల్స్ రూపంలో రాస్తే చూడడానికి ఈజీగా ఉంటుంది అండ్ ఈజీగా సింపుల్గా యూజర్ అనేవాడు అర్థం చేసుకుంటాడు. సో దానికోసం ఈరోజు మనము టేబుల్స్ని ఎలా ఇన్సర్ట్ చేయాలో తెలుసుకుందాము. The HTML table allows to arrange data like text, images, links, other tables, etc. into rows and column of cells. టేబుల్ అంటే ఏంటంటే ఏదైనా ఒక కంటెంట్ టెక్స్ట్ కానీ లేకపోతే ఇమేజెస్ కానీ లేకపోతే లింక్స్ కానీ లేకపోతే వేరే టేబుల్ని కానీ మనము రోస్ అండ్ కాలమ్స్ రూపంలో డిస్ప్లే చేయాలి. దాన్ని మనం టేబుల్ అంటాం. The HTML tables are created using the table tag in which the tr tag is used to create the table rows and td tag is used to create data cells. అంటే మనము అన్ని ట్యాగ్స్లో లాగానే దీన్ని కూడా ట్యాగ్స్ తోటి క్రియేట్ చేయాలి. సో దానికోసం మనం టేబుల్ అనే ట్యాగ్ని యూజ్ చేస్తాము. టేబుల్ ట్యాగ్ని యూజ్ చేసి మనం టేబుల్ని క్రియేట్ చేస్తాము. అది ఇలాగ ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఓపెన్ ట్యాగ్ అండ్ అలాగే ఇది క్లోజ్ ట్యాగ్. అంటే చూడండి, ఇప్పుడు మనకు టేబుల్ అనేది క్రియేట్ అయిపోయింది. అంతే, చాలా సింపుల్ కదండి. సేవ్ అండ్ బ్రౌజర్కి వెళ్ళి రిఫ్రెష్ చేసినప్పుడు చూడండి, ఇక్కడ మనకు ఏమీ కనిపించదు. ఎందుకంటే మనం ఇలాంటి డేటా కానీ ఇలాంటి రోస్ కానీ క్రియేట్ చేయలేదు కాబట్టి. అండ్ ఇంతకుముందు క్లాస్లో మీకు చెప్పాను ఒక అట్రిబ్యూట్, అది ఏంటంటే బార్డర్ అట్రిబ్యూట్ అనేది దేనికైనా వచ్చేసి బై డిఫాల్ట్గా 0 ఉంటుంది. సో మనకు కావాలనుకుంటే మనం దాన్ని సెట్ చేసుకోవచ్చు. బార్డర్ నేను 2 సెట్ చేశాను. అండ్ ఫైల్ సేవ్ బ్రౌజర్కి వెళ్ళి రిఫ్రెష్ చేసినప్పుడు చూడండి, ఇక్కడ పైన లెఫ్ట్ కార్నర్లో ఒక డాట్ లాగా కనిపిస్తుంది. అది ఏంటో కాదండి, టేబుల్ అనేది. మనం ఏ డేటాని ఇన్సర్ట్ చేయలేదు కాబట్టి అది స్మాల్ సైజులో ఒక డాట్ లాగా కనిపిస్తుంది. ఇంతకుముందు కనిపించలేదు ఎందుకంటే మనం బార్డర్ ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు ఓన్లీ బార్డర్ ఇచ్చాం కాబట్టి బార్డర్ మాత్రమే మనకు అక్కడ కనిపిస్తుంది. అండ్ మనము ఏదైనా డేటాని ఇన్సర్ట్ చేయాలనుకున్నప్పుడు దానికోసం మనం tr అనే ట్యాగ్ని యూజ్ చేస్తాము. విచ్ ద tr ట్యాగ్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ టేబుల్ రోస్. అంటే ఒక రోని ఫస్ట్ మనం రోని క్రియేట్ చేస్తేనే కదండి దాంట్లో డేటాని ఇన్సర్ట్ చేయొచ్చు. సో దానికోసం మనం ఫస్ట్ ఒక రోని క్రియేట్ చేయాలి. దానికోసం మనం tr అనే ట్యాగ్ని యూజ్ చేస్తాము. tr మీన్స్ టేబుల్ రో అనమాట. ఓపెన్ ట్యాగ్ అండ్ అలాగే ఇది క్లోజ్ ట్యాగ్. ఇలా tr ఓపెన్ ట్యాగ్ నుండి క్లోజ్ ట్యాగ్ వరకు కలిపి ఒక రో అంటారు. మనం ఈ మిడిల్లో ఇన్సర్ట్ చేసిన ఏ డేటా అయినా సేమ్ ఒకే రోలోకి వెళ్ళిపోతుంది అనమాట. మనము అయిన తర్వాత ఏముందంటే td ట్యాగ్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ డేటా సెల్స్. అంటే ఇప్పుడు ఒక రోని క్రియేట్ చేస్తాం, దాంట్లోకి ఇన్సర్ట్ చేయాలి కదా, దానికోసం మనం td ట్యాగ్ని యూజ్ చేస్తాం. అంటే td అంటే టేబుల్ డేటా అనమాట. td ట్యాగ్. ఇప్పుడు నేను ఏమి ఇస్తున్నాను, హాయ్ అని ఇస్తాను. స్టూడెంట్ నేమ్ ఇస్తున్నాను. సపోజ్ స్టూడెంట్ నేమ్ td. చూడండి, ఫస్ట్ టేబుల్ క్రియేట్ చేస్తాను టేబుల్ ట్యాగ్ని యూజ్ చేసి. తర్వాత టేబుల్ రోని క్రియేట్ చేశాను. ఒక రో క్రియేట్ చేస్తేనే మనం దానిలోకి మ్యాటర్ ఇన్సర్ట్ చేయొచ్చు. సో టేబుల్ రోని క్రియేట్ చేశాను. అండ్ దాని తర్వాత td అంటే టేబుల్ డేటా ట్యాగ్ని యూజ్ చేసి ఒక స్టూడెంట్ నేమ్ అని నేను వాల్యూ ఇస్తున్నాను. సేవ్ అండ్ బ్రౌజర్కి వెళ్ళి రిఫ్రెష్ చేసినప్పుడు చూడండి, మనకు ఒక టేబుల్లో మనకి ఇది కనిపిస్తుంది స్టూడెంట్ నేమ్ అనేది. సో అలా అనమాట. మనకు ఎన్ని టేబుల్స్ ఎన్ని రోస్ కావాలనుకున్నా, ఎన్ని టేబుల్స్ కావాలనుకున్నా, ఎన్ని సెల్స్ కావాలనుకున్నా మనం క్రియేట్ చేసుకోవచ్చు. సేమ్ రోలో ఇంకొక కాలం కావాలంటే ఇప్పుడు స్టూడెంట్ నేమ్ అని ఇచ్చాను కదా, దాని పక్కనే ఇంకొకటి రావాలి అనుకుంటే మనం మళ్ళీ సేమ్ tdని యూజ్ చేయాలి. నేను దాని తర్వాత ఫాదర్ నేమ్ అని ఇస్తున్నాను. సారీ, మిస్టేక్. చూడండి, స్టూడెంట్ అంటే ఇది ఒక్కటే రో, సింగిల్ రో. tr అనేది ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడ ఎండ్ అయింది కదా, ఓన్లీ సింగిల్ రోలోనే నేను 2 కాలమ్స్ ఇస్తున్నాను అన్నమాట. చూడండి, ఇప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది చూడగానే. సేవ్ అండ్ బ్రౌజర్కి వెళ్ళి రిఫ్రెష్ చేసి చూడండి, స్టూడెంట్ నేమ్ అండ్ ఫాదర్ నేమ్.
ఓన్లీ సింగిల్ రోలోనే ఫస్ట్ రోలోనే స్టూడెంట్ నేమ్ అండ్ ఫాదర్ నేమ్ అనేవి పక్క పక్కన వచ్చేసాయి. ఇలా కావాలనుకున్నప్పుడు మనం టీడీని యూజ్ చేసుకోవచ్చు. మనకు ఎన్ని కాలమ్స్ కావాలనుకుంటే అన్ని కాలమ్స్ లాగా ఇది క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ మార్క్స్ అని ఇస్తున్నాను ఇంకొకటి. గ్రేడ్ అని ఇచ్చేసాను. మనం ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు. కంట్రోల్ సేవ్ అండ్ బ్రౌజర్కి వెళ్ళి రిఫ్రెష్ చేసినప్పుడు చూడండి స్టూడెంట్ నేమ్, ఫాదర్ నేమ్, మార్క్స్, గ్రేడ్ వచ్చేసాయి కదా. ఇలా మనకు అంటే మనం ఇంతవరకు ఓన్లీ సింగిల్ రోలో మాత్రమే ఇవన్నీ ఇన్సర్ట్ చేస్తాం కాబట్టి ఓన్లీ సింగిల్ రోలో వచ్చేస్తాయి. అలా కాకుండా మనం సపరేట్గా ఇంకొక రో క్రియేట్ చేసామనుకోండి. రో క్రియేట్ చేయడానికి ఏంటి టీఆర్ మీన్స్ టేబుల్ రో, ఓపెన్ ట్యాగ్ అండ్ అలాగే ఇది క్లోజ్ ట్యాగ్ టేబుల్ రో. అండ్ మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ డేటాని ఇన్సర్ట్ చేయడానికి టీడీ ట్యాగ్ని యూజ్ చేస్తాం టేబుల్ డేటా. ఇప్పుడు నేను ఏదో ఒక నేమ్ ఇన్సర్ట్ చేస్తున్నాను రాజు అని సంథింగ్, టేబుల్ డేటా క్లోజ్. అండ్ నెక్స్ట్ ఇంకొక అంటే నెక్స్ట్ ఏముంటుంది ఫాదర్ నేమ్ ఇన్సర్ట్ చేయాలి. ఫస్ట్ నేమ్ స్టూడెంట్ నేమ్కి రాజు అని ఇచ్చేసాను అండ్ ఫాదర్ నేమ్కి వాళ్ళ ఫాదర్ నేమ్ ఇవ్వాలి. నేను రవి అని చేస్తున్నాను. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మార్క్స్ అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి గ్రేడ్. థర్డ్ వన్ కాబట్టి టీడీ మార్క్స్ ఇవ్వాలి. సపోజ్ 550 అనుకోండి. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి గ్రేడ్, ఓపెన్ ట్యాగ్ అండ్ అలాగే ఇది క్లోజ్ ట్యాగ్. చూడండి ఫస్ట్ రోని క్రియేట్ చేసి నేను యూజ్ చేసి నేను ఓన్లీ స్టూడెంట్ నేమ్, ఫాదర్ నేమ్ అలాంటివి ఇన్సర్ట్ చేశాను. అండ్ సెకండ్ రోని యూజ్ చేసి వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చేసాను, స్టూడెంట్ డీటెయిల్స్. సేవ్ అండ్ బ్రౌజర్కి వెళ్ళి రిఫ్రెష్ చేసినప్పుడు చూడండి ఫస్ట్ రో యూజ్ చేసినప్పుడు స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ ఫాదర్ నేమ్ అలాంటివి వచ్చాయి. అండ్ సెకండ్ రోని యూజ్ చేసినప్పుడు రాజు, రవి, 550 మార్క్స్ అండ్ డిస్టింక్షన్ అనేది వచ్చేసాను. అలా మనకు ఎన్ని రోస్ కావాలంటే అన్ని రోస్ టీఆర్ని యూజ్ చేసి క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ మనకు కాలమ్స్ వైజ్ కావాలనుకుంటే మనం టీడీని యూజ్ చేసి కాలమ్స్ వైజ్ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ హియర్ అంటే ఇంతకుముందు నేను చెప్పాను బార్డర్ అనే అట్రిబ్యూట్ ఉంటుందని, అది ఎలా యూజ్ చేయాలో కూడా చెప్పేసాను. హియర్ బార్డర్ ఈజ్ అన్ అట్రిబ్యూట్ ఆఫ్ టేబుల్ ట్యాగ్ అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ టు పుట్ ఎ బార్డర్ అక్రాస్ ఆల్ ద సెల్స్. And next one వచ్చేసి table heading can be defined using th tag. This tag will be put to replace td tag which is used to represent actual data cell అని ఉంది కదా. ఇప్పుడు నేను ఇంకొకటి చెప్తాను. మనకు వెబ్ పేజ్లో ఇలా కనిపిస్తుంది స్టూడెంట్ నేమ్, ఫాదర్ నేమ్, మార్క్స్ అండ్ రాజు, రవి అని. అండ్ బట్ దీంట్లో ఇది హెడ్డింగ్ అండ్ ఇది దాంట్లో ఉన్న కంటెంట్ అనేది మనకు క్లియర్గా కనిపించట్లేదు. అంటే ఇప్పుడు ఈజీగా ఐడెంటిఫై కావాలనుకో, ఇప్పుడు స్టూడెంట్ నేమ్ అనేది రాజు అనేది సేమ్ ఫాంట్లో ఉన్నాయి. అలా కాకుండా మనం డిఫరెంట్గా ఈజీగా ఐడెంటిఫై చేయాలనుకుంటే మనం దానికోసము టీహెచ్ అనే ట్యాగ్ని యూజ్ చేస్తాం. టీహెచ్ అంటే టేబుల్ హెడర్ అనమాట. టేబుల్ హెడర్ టీడీ అనే ప్లేస్లో టీహెచ్ అని యూజ్ చేసినప్పుడు మనకు టేబుల్ హెడర్ అయిపోతుంది. నేను ఇప్పుడు ఫస్ట్ రోలో ఉన్న అన్ని వాటికి టీహెచ్ని అప్లై చేస్తున్నాను, ఓపెన్ ట్యాగ్కి అండ్ అలాగే క్లోజింగ్ ట్యాగ్కి. చూడండి నేను ఈ 4 స్టూడెంట్ నేమ్, ఫాదర్ నేమ్, మార్క్స్, గ్రేడ్ అన్నింటికి టీహెచ్ అని యూజ్ చేశాను. ఇంతకుముందు టీడీ అని ఉండే టేబుల్ డేటా, ఇప్పుడు టీహెచ్ టేబుల్ హెడర్ అనమాట. ఇది హెడ్డింగ్ లాగా కనిపిస్తుంది. కంట్రోల్ సేవ్. అండ్ ఇప్పుడు చూడండి రిఫ్రెష్ చేయకముందు ఇలా ఉంది, రిఫ్రెష్ చేశాక చూడండి మనకి ఈ స్టూడెంట్ నేమ్, ఫాదర్ నేమ్, మార్క్స్, గ్రేడ్ అనేది బోల్డ్లో కనిపిస్తుంది. సో ఇలా ఈజీగా ఐడెంటిఫై చేయడానికి, అంటే ఇది హెడ్డింగ్ ఇది మ్యాటర్ అని ఈజీగా అర్థం కావడానికి మనము టేబుల్ హెడర్ని యూజ్ చేస్తాము, టేబుల్ హెడర్ అనే ట్యాగ్ని యూజ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు తెలుసుకోవాల్సిన 2 అట్రిబ్యూట్స్ ఉన్నాయి. అవి ఏంటంటే సెల్ ప్యాడింగ్ అండ్ ఇంకొకటి వచ్చేసి సెల్ స్పేసింగ్. సెల్ ప్యాడింగ్ రిప్రజెంట్స్ ద డిస్టెన్స్ బిట్వీన్ సెల్ బార్డర్స్ అండ్ ద కంటెంట్ ఇన్ ద సెల్. సెల్ ప్యాడింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఫస్ట్ తెలుసుకుందాం. ఇక్కడ ఈ బార్డర్ ఉంది కదండి, లోపల ఒక బార్డర్, ఆ బార్డర్కి అండ్ ఈ స్టూడెంట్ నేమ్ అనే కంటెంట్, ఈ కంటెంట్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ని పెంచాలి అనుకున్నప్పుడు మనం సెల్ ప్యాడింగ్ని యూజ్ చేస్తాము. అది అలాగే ఇప్పుడు నేను చూపిస్తాను.
అట్రిబ్యూట్ కదండి, సో ట్యాగ్ లోపల యూజ్ చేస్తాను, టేబుల్కి సంబంధించింది కాబట్టి టేబుల్లో యూజ్ చేస్తాను. సెల్ ప్యాడింగ్ ఈక్వల్స్ టు డబుల్ కోట్స్లో దాని వాల్యూ రాయాలి, 3 ఇస్తున్నాను నేను ఇప్పుడు. చూడండి అండ్ సేవ్. బ్రౌజర్కి వెళ్ళి రిఫ్రెష్ చేసినప్పుడు, రిఫ్రెష్ చేయకముందు చూడండి స్టూడెంట్ నేమ్కి అండ్ ఈ సెల్ బార్డర్కి మధ్యలో ఎంత డిస్టెన్స్ ఉంది. అండ్ రిఫ్రెష్ చేశాక చూడండి ఈ సెల్కి అండ్ ఈ బార్డర్ మధ్యలో ఉన్న డిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అయింది. చూడండి ఈ సెల్ అనే కాదు టోటల్, ఎందుకంటే టేబుల్కి అప్లై చేశాను కాబట్టి టోటల్ ఈ టేబుల్లో ఈ కంటెంట్కి అండ్ ఈ బార్డర్కి ఉన్న మధ్య డిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అయిపోయింది. ఇప్పుడు ఈ 5 అప్లై చేస్తాను, ఇప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇంకా కంట్రోల్ సేవ్. ఇప్పుడు 2 ఉన్నప్పుడు ఇది, నేను ఇప్పుడు 5 ఇచ్చాను. 5 ఇచ్చాక రిఫ్రెష్ చేస్తే చూడండి మనకి ఈజీగా అర్థమవుతుంది. ఈ వైట్ స్పేస్ అనేది పెరిగిపోతుంది. బార్డర్కి కంటెంట్కి ఉన్న మధ్యలో ఉన్న డిస్టెన్స్, అంటే మనకు టేబుల్ అనేది క్లియర్గా కనిపించడానికి మనం ఈ సెల్ ప్యాడింగ్ని యూజ్ చేస్తాము. అండ్ ఇంకొక అట్రిబ్యూట్ వచ్చేసి సెల్ స్పేసింగ్. సెల్ స్పేసింగ్ ఈక్వల్స్ టు డబుల్ కోట్స్లో 3 ఇచ్చేస్తున్నాను ఫస్ట్. సేవ్. ఇదేంటంటే మనకి ఇప్పుడు స్టూడెంట్ నేమ్ అండ్ ఫాదర్ నేమ్ అని ఉందా, ఈ 2 సెల్స్కి అంటే 2 బార్డర్స్ ఉన్నాయి కదా, ఈ బార్డర్స్లో ఉన్న మధ్య వైట్ స్పేస్ని పెంచాలి అనుకుంటే మనము ఈ సెల్ స్పేసింగ్ అనే అట్రిబ్యూట్ని యూజ్ చేస్తాము. అది ఇప్పుడు సేవ్ చేసేసాను కదా, నేను రిఫ్రెష్ చేసి చూపిస్తాను. రిఫ్రెష్. చూడండి మనకి ఈ బార్డర్ లైన్కి ఈ బార్డర్కి అంటే ఈ సెల్కి మధ్య ఉన్న డిస్టెన్స్ అండ్ అలాగే ఈ అవుట్లైన్ ఉంది కదా బార్డర్, ఆ బార్డర్కి ఈ సెల్కి మధ్య ఉన్న డిస్టెన్స్ పెరగడానికి మనము సెల్ స్పేసింగ్ని యూజ్ చేస్తాము. ఇప్పుడు నేను మీకు 5 ఇచ్చి చూపిస్తాను, 6 ఇస్తున్నాను, ఈజీగా అర్థమైపోతుంది. కంట్రోల్ సేవ్ అండ్ రిఫ్రెష్ చేస్తున్నాను. చూడండి ఈ సెల్కి మధ్యలో ఉన్న గ్యాప్, ఈ వైట్ స్పేస్ అనేది పెరిగింది అండ్ ఈ అవుట్లైన్కి ఈ సెల్కి మధ్యలో ఉన్న కూడా వైట్ స్పేస్ అనేది పెరిగింది. మనం ఇక్కడ బేసిక్గా తెలుసుకోవాల్సిన 2 ట్యాగ్స్, సెల్ స్పేసింగ్ అండ్ సెల్ ప్యాడింగ్. సెల్ ప్యాడింగ్ అంటేనేమో ఈ కంటెంట్కి బార్డర్కి ఉన్న మధ్యలో ఉన్న వైట్ స్పేస్ పెరుగుతుంది. సెల్ స్పేసింగ్ అంటే ఈ సెల్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ పెరుగుతుంది. సో వాటిని యూజ్ చేసి మనం టేబుల్ని క్లియర్గా కనిపించడానికి మనము యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రో స్పాన్ అండ్ కాల్ స్పాన్ అనే అట్రిబ్యూట్స్ ఉంటాయండి 2. అవేంటి, వాటిని ఎలా యూజ్ చేస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాము. బై డిఫాల్ట్గా వచ్చేసి అయితే ఇలా ఉంటుంది కదండి, ఒక రోలో ఒక కాలం, ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం, ఫోర్త్ కాలం, అండ్ సెకండ్ రోలో ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం, ఫోర్త్ కాలం. అలా కాకుండా నాకు ఇప్పుడు ఈ ఫస్ట్ రోలోని ఫస్ట్ కాలం అండ్ సెకండ్ రోలోని ఫస్ట్ కాలం ఈ 2 కలిపి ఒకే కాలం కింద రావాలి అనుకున్నాను అనుకో, దానికోసం మనము రో స్పాన్ అనే అట్రిబ్యూట్ని యూజ్ చేస్తాము. అట్రిబ్యూట్ కదండి, ఇప్పుడు నేను టేబుల్ హెడర్కి దేనికి అప్లై చేస్తున్నాను ఇంతకుముందు చెప్పాను, ఈ స్టూడెంట్ నేమ్ అండ్ ఈ రాజు అని ఈ 2 కలిపి మనకు ఒకటే దాని కింద రావాలి. సో ఇక్కడ దేనికి రావాలి, స్టూడెంట్ నేమ్కి అప్లై చేస్తున్నాను. స్టూడెంట్ నేమ్ అని ఎక్కడ రాసాము, స్టూడెంట్ నేమ్. సో ఈ టేబుల్ హెడర్కి అప్లై చేస్తున్నాను. ఏంటి అట్రిబ్యూట్, ఏం అట్రిబ్యూట్, రో స్పాన్ అట్రిబ్యూట్. రో స్పాన్ ఈక్వల్స్ టు డబుల్ కోట్స్లో 2. ఎందుకంటే మనకు 2 సెల్స్ ఇక్కడ 2 ఉన్నాయి కదండి, 2 రోస్, ఇది ఫస్ట్ రో, ఇది సెకండ్ రో, ఈ 2 రోస్ కలిపి సింగిల్ రో కింద కన్వర్ట్ కావడానికి మనం ఈ రోస్ పెన్ యూజ్ చేస్తున్నాం. 2 రోస్ కలిపి సింగిల్ రో కావాలి మనకు. ఓకేనా, ఫైల్ అండ్ సేవ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు బ్రౌజర్కి వెళ్ళి రిఫ్రెష్ చేసినప్పుడు చూడండి మనకి ఇంతకుముందేమో ఇక్కడ 2 సెల్స్ ఉండే, కానీ ఇక్కడ 2 రోస్కి కలిపి ఒకే సెల్ అయిపోయింది, స్టూడెంట్ నేమ్ అని వచ్చేసింది. సో ఇలా రో స్పాన్ని యూజ్ చేసి 2 రోస్ని సింగిల్ రోగా చేంజ్ చేయడానికి రో స్పాన్ని యూజ్ చేస్తాం. అండ్ ఇలాగే ఇంకొకటి ఏంటంటే కాల్ స్పాన్ అని ఉంటుంది. ఇప్పుడు చూడండి ఫాదర్ నేమ్, మార్క్స్, గ్రేడ్ అని ఉందా, ఇవన్నీ కలిపి ఇప్పుడు ఈ 3 కాలమ్స్ ఫాదర్ నేమ్, మార్క్స్, గ్రేడ్ అని 3 కాలమ్స్ కలిపి నాకు సింగిల్ కాలం లాగా కావాలి అనుకుంటే మనం దానికోసం కాల్ స్పాన్ యూజ్ చేస్తాం. నేను ఫాదర్కి నేమ్కి అప్లై చేస్తున్నాను. కాల్ స్పాన్ ఈక్వల్స్ టు డబుల్ కోట్స్లో ఎన్ని 3 కాలమ్స్ కలిపి మనకు సింగిల్ కాలం కింద రావాలి. సో దానికోసం నేను 3 అని యూజ్ చేశాను. సేవ్ అండ్ బ్రౌజర్కి వెళ్ళి రిఫ్రెష్ చేసినప్పుడు చూడండి 3 సెల్స్, ఫస్ట్ సెల్, సెకండ్ సెల్, థర్డ్ సెల్, 3 సెల్స్కి కలిపి ఫాదర్ నేమ్ అనేది సింగిల్గా వచ్చేసింది. ఇలా
రో స్పాన్ యూజ్ చేసినప్పుడు ఒక 2 రోస్ కలిపి సింగిల్ రోగా చేంజ్ అవుతుంది. అండ్ అలాగే కాల్ స్పాన్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేసినప్పుడేమో 2 or more కాలమ్స్ కలిపి సింగిల్ కాలం కింద సెట్ అయిపోతుంది. ఇలా మనకు కావాల్సిన విధంగా టేబుల్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అండ్ టేబుల్ బార్డర్ కూడా ఇన్సర్ట్ చేస్తాం కదా, అలాగే మనం ఇంకా కొన్ని అట్రిబ్యూట్స్ ఉన్నాయి, వాటి గురించి కూడా తెలుసుకుందాము. అండ్ ఇంతకుముందు మీకు చెప్పినట్టు ఇమేజ్కి విడ్త్ అండ్ హైట్ అట్రిబ్యూట్స్, వాటిని దీనికి కూడా అప్లై చేసుకోవచ్చు. విడ్త్ నేను 500 ఇస్తున్నాను అండ్ హైట్ ఒక 400 ఇస్తున్నాను. సేవ్ అండ్ బ్రౌజర్కి వెళ్ళి రిఫ్రెష్ చేసాక ముందు చూడండి, చేయకముందు ఇలా ఉంది, చేశాక చూడండి ఇలా కంటెంట్ అనేది ఇప్పుడు టేబుల్ సైజ్ అనేది ఇంక్రీజ్ అయిపోయింది. ఎందుకు మనం విడ్త్ అండ్ హైట్ అట్రిబ్యూట్ని యూజ్ చేసుకున్నాం కాబట్టి. ఇలా మనకు కావాల్సిన విధంగా కావాల్సినట్టుగా మనం సెట్ చేసుకోవచ్చు. కంట్రోల్ సేవ్ అండ్ రిఫ్రెష్ చూడండి ఇలా అనమాట. చూడండి ఏమనేది ఇప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. చూడండి రో స్పాన్ యూజ్ చేసినప్పుడు ఇలా వస్తుంది, కాల్ స్పాన్ యూజ్ చేసినప్పుడు ఇలా వస్తుంది. ఇలా అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనము బార్డర్ ఉంది కదండి, బార్డర్ కలర్ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. అయితే బై డిఫాల్ట్గా ఎలా వస్తుంది, మనకు బార్డర్ కలర్ అనేది బ్లాక్ కలర్లో వచ్చేస్తుంది. అలా కాకుండా మనం బార్డర్ కలర్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో దానికోసం మనం బార్డర్ కలర్ అనే అట్రిబ్యూట్ని యూజ్ చేస్తాము. బార్డర్ కలర్ ఈక్వల్స్ టు అండ్ ఇక్కడ నేను రెడ్ ఇచ్చేస్తున్నాను. కంట్రోల్ సేవ్ అండ్ బ్రౌజర్కి వెళ్ళి రిఫ్రెష్ చేసినప్పుడు చూడండి బార్డర్ కలర్ అనేది మనకు రెడ్ కలర్లో వచ్చేసింది. ఇలా మనకు కావాల్సిన బార్డర్ని కూడా మనం సెట్ చేసుకోవచ్చు, బార్డర్ కలర్ని కూడా. అండ్ ఇంతకుముందు చెప్పినట్టు మీకు అలైన్ అట్రిబ్యూట్ కూడా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అలైన్ ఈక్వల్స్ టు డబుల్ కోట్స్లో నేను రైట్ సైడ్ అని ఇస్తున్నాను. సేవ్ అండ్ బ్రౌజర్కి వెళ్ళి రిఫ్రెష్ చేసినప్పుడు చూడండి టేబుల్ అనేది రైట్ సైడ్ వెళ్ళిపోయింది. ఇలా మనము అలైన్ అనే అట్రిబ్యూట్ని కూడా మనం దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ అలా కాకుండా నీకు ఇంతకుముందు చెప్పినట్టు బ్యాక్గ్రౌండ్ కలర్ని అండ్ టెక్స్ట్ కలర్ని చేంజ్ చేస్తున్నాం కదా, అలాంటివి వీటికి కూడా అప్లై చేసుకోవచ్చు. దానికోసం మనము ఫస్ట్ టేబుల్ యొక్క బ్యాక్గ్రౌండ్ని చేంజ్ చేసి చూపిస్తాను మీకు. బై డిఫాల్ట్గా అయితే వచ్చేసి టేబుల్ బ్యాక్గ్రౌండ్ అనేది వైట్ కలర్లోనే ఉంది. అలా కాకుండా మనకు కావాల్సిన కలర్ని సెట్ చేసుకోవడానికి బీజీ కలర్ అనే అట్రిబ్యూట్ని యూజ్ చేస్తాం. బీజీ కలర్ అంటే ఏంటంటే బ్యాక్గ్రౌండ్ కలర్, మీకు ఫస్ట్ క్లాస్లో నేను చెప్పాను. బీజీ కలర్ సపోజ్ నేను గ్రీన్ ఇస్తున్నాను అనుకోండి, గ్రీన్. సేవ్ అండ్ బ్రౌజర్కి వెళ్ళి రిఫ్రెష్ చేసినప్పుడు చూడండి ఈ టేబుల్ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది గ్రీన్ కలర్లోకి చేంజ్ అయిపోయింది. అలా మనకు కావాల్సినట్టుగా బార్డర్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు, అలాగే బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అలా కాకుండా మీరు ఏదైనా టేబుల్లో ఏదైనా ఇన్సర్ట్ చేయాలనుకున్నారండి, ఇమేజ్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ లాగా. బ్యాక్గ్రౌండ్ ఈక్వల్స్ టు డబుల్ కోట్స్లో ఇమేజ్ అంటే బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ని ఇన్సర్ట్ చేస్తున్నాము. సో దానికోసం మనం బ్యాక్గ్రౌండ్ అనే అట్రిబ్యూట్ని యూజ్ చేస్తాం. బ్యాక్గ్రౌండ్ ఇంతకుముందు చెప్పాను, మీకు ఇమేజ్ని ఇన్సర్ట్ చేయాలి అనుకున్నప్పుడు దాని టోటల్ పాత్ ఇవ్వాలి మస్ట్ అండ్ షుడ్గా విత్ ఎక్స్టెన్షన్తో సహా. చూడండి అది ఎక్కడ ఉంది, సి యూజర్స్లో ఉంది. కాపీ చేసుకున్నాను, కాపీ అండ్ ఇక్కడ వచ్చేసి పేస్ట్ మెయిన్ డాట్ ఏంటది పిఎన్జి ఫైల్ కదా, ఇంతకుముందు చూపించాను. కంట్రోల్ ఎస్ సేవ్, అది పిఎన్జి ఫైల్, అది కూడా ఇక్కడ చూపిస్తుంది చూడండి. ఒక టైప్ ఆఫ్ ఫైల్ దగ్గర పిఎన్జి ఫైల్ అని ఉంది. సో డాట్ పిఎన్జి అని ఇచ్చేసాను అండ్ సేవ్ చేసేసుకొని బ్రౌజర్కి వెళ్ళి రిఫ్రెష్ చేసినప్పుడు చూడండి ఈ బ్యాక్గ్రౌండ్లో అనేది ఇమేజ్ ఇన్సర్ట్ అయిపోయింది. దానిపైన మనం రాసేసుకోవచ్చు. అలా కాకుండా ఇప్పుడు మీరు ఇంతకుముందు ఈ బ్యాక్గ్రౌండ్ బీజీ కలర్ని యూజ్ చేసి గ్రీన్ అని అప్లై చేస్తారు కదా టేబుల్ మొత్తానికి. అలా కాకుండా మీరు సింగిల్గా కూడా అప్లై చేసుకోవచ్చు, సింగిల్ రోకి లేకపోతే సింగిల్ కాలమ్కి. అలా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, కంట్రోల్ వి. సి ఫస్ట్ రోకి నేను గ్రీన్ కలర్ ఇచ్చేస్తున్నాను అండ్ అలాగే సెకండ్ రోకి ఆక్వా కలర్ ఇచ్చేస్తున్నాను.
Ctrl+S సేవ్ అండ్ బ్రౌజర్కి వెళ్ళి రిఫ్రెష్ చేసినప్పుడు చూడండి ఫస్ట్ రోకి గ్రీన్ కలర్ వచ్చేసింది అండ్ మిగతా వాటికి ఆక్వా కలర్ వచ్చేసింది. సో ఇలా మనకు కావాల్సిన విధంగా టోటల్ టేబుల్కి సింగిల్ కలర్ అప్లై చేసుకోవచ్చు. అలా కాదనుకుంటే మనం ఒక రోకి కలర్ అప్లై చేసుకోవచ్చు. అలా కూడా కాదనుకుంటే మనం ఒక సింగిల్ సెల్కి కూడా మనకు కావాల్సిన కలర్ని అప్లై చేసుకోవచ్చు. నేను ఇక్కడ చూడండి ఫస్ట్ దానికి మళ్ళీ ఆక్వా ఇచ్చేస్తున్నాను. ఆక్వా సారీ అండ్ సెకండ్ రోలో డిస్టింక్షన్ ఉంది కదా, దీనికి మాత్రమే నేను గ్రీన్ కలర్ని అప్లై చేస్తున్నాను. మీకు ఈజీగా ఐడెంటిఫై అవ్వడానికి రెండింటికి అప్లై చేశాను. రిఫ్రెష్ చూడండి ఫస్ట్ దానికి ఆక్వా కలర్ని అప్లై చేశాను, దానికి వచ్చేసింది అండ్ డిస్టింక్షన్కి గ్రీన్ కలర్ని అప్లై చేశాను, దానికి కూడా వచ్చేసింది. సో ఇలా మీకు కావాల్సిన విధంగా టేబుల్స్ని సెట్ చేసుకోవచ్చు. విడ్త్ కానీ హైట్ కానీ బార్డర్ కలర్ కానీ అలైన్మెంట్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అలా అండ్ సెల్ స్పేసింగ్ సెల్ ప్యాడింగ్ లేకపోతే బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేసుకోవడము ఇలా చాలా అట్రిబ్యూట్స్ ఉన్నాయి. వాటన్నిటిని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి మీకు మెయిన్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక ట్యాగ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఈ టేబుల్ ఉంది, ఈ టేబుల్ దేనికి సంబంధించిందో మనకు తెలియలేదు అంటే ఒక టేబుల్కి హెడ్డింగ్ ఇవ్వడానికి ఆ టేబుల్ దేన్ని డిస్ప్లే చేస్తుంది అని తెలియడానికి మనం క్యాప్షన్ అనే ట్యాగ్ని యూజ్ చేస్తాం. క్యాప్షన్ అంటే స్టూడెంట్ డీటెయిల్స్ అని ఇస్తున్నాం. ఇప్పుడు నేను టేబుల్ అనేది మనం క్రియేట్ చేసిన టేబుల్ స్టూడెంట్ డీటెయిల్స్ గురించి కదండి, స్టూడెంట్ మార్క్స్ లేకపోతే స్టూడెంట్ డీటెయిల్స్ ఏదో ఒకటి స్టూడెంట్ డీటెయిల్స్ అని ఇచ్చేసాను. అండ్ అలాగే క్యాప్షన్ క్లోజ్ చేసేస్తున్నాను. మనం ఈ టేబుల్కి సంబంధించి కాబట్టి ఈ టేబుల్ ట్యాగ్ లోపల ఈ క్యాప్షన్ ట్యాగ్ని యూజ్ చేయాలి. అండ్ ఫైల్ సేవ్ బ్రౌజర్కి వెళ్ళి రిఫ్రెష్ చేసినప్పుడు చూడండి ఈ టేబుల్ పైన ఇలా చూపిస్తుంది మనకు టేబుల్ స్టూడెంట్ డీటెయిల్స్ అని. అలా మనం ఈ టేబుల్ దేని గురించి అని రాయాలనుకుంటే మనం ఇలా క్యాప్షన్ యూజ్ చేసి మనం రాసేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.